నమస్తే, వెల్కమ్ టు వీఫై న్యూస్. ప్రతిరోజు ఎవరో ఒక సెలబ్రిటీనో ఎవరో ఒకరితో నేను ఇంటర్వ్యూ చేస్తూ మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి పర్సన్తో నేను ముందుకు రావడం జరుగుతుంది. ఇది మీ అందరికీ చాలా ఉపయోగకరమైనటువంటి ఇంటర్వ్యూ. ఆయన ఎవరా అనుకుంటున్నారా? నాకన్నా ఎక్కువగా ఎంతో ఆత్రంగా ఎదురు చూసినట్టుగా నాకు అనిపిస్తుంది. ఎవరో కదండి, అనలిస్ట్ రామారావు గారు. మనం ఎన్నో సమస్యలతో బాధపడుతున్నాం కదా. మనం బాధపడే సమస్యలలో ముఖ్యమైనది ఏంది? హెయిర్ లాస్. ప్రతి ఒక్కరు ఇప్పుడు మనం చూస్తున్నాం. అంటే చిన్న పిల్లలు లేరు, పెద్దవాళ్ళు లేరు, అందరూ జుట్టు ఊడిపోతుందని ఇదే సమస్యతో ఎక్కువగా బాధపడుతున్న వాళ్ళు మనం అందరం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. ఆ సమస్యను నివారించడానికి మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రామారావు గారు. రామారావు గారు నమస్తే అండి. నమస్తే మేడం. మిమ్మల్ని చూడగానే ఒక ఆపద్బాంధవుడిలా కనిపిస్తున్నారు. ఎందుకని అడగండి. ఎందుకు మేడం? ఇవాళ ఇప్పుడు అదే చెప్తున్నాను నేను ఇంట్రోలో. ప్రతి ఒక్కరం కూడా మనం ఇబ్బంది పడి మనం ఒక సమస్యను ఎదుర్కొంటున్నామంటే హెయిర్ లాస్ సమస్యతో ప్రతి ఒక్కరూ బాధపడుతూనే ఉన్నాం. విగ్గులు పెట్టుకోవడం, బిట్లు పెట్టుకోవడం, రకరకాల హెయిర్ ట్రీట్మెంట్స్ చేయించుకోవడం, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడం, ఇలా ఉదయం లేచిన దగ్గర నుంచి మనం చూస్తూ ఉంటే మనం పడే సమస్యలలో ఇది ఒక అతిపెద్ద సమస్య అని అయితే చెప్పుకోవచ్చు. ఇలాంటి సమస్యకు శాశ్వత పరిష్కారం మీరు చూపిస్తున్నారు కాబట్టి ఈరోజు మా ఆడియన్స్ అందరికీ కూడా ఒక స్పెషల్ గెస్ట్, ఒక ఆపద్బాంధవుల్లా కనిపిస్తున్నారు అందరికీ. ఎలా ఉన్నారు రామారావు గారు? చాలా బాగున్నా మేడం. మీరు అన్నారు ఇప్పుడు నా ఏజ్ 71+ మేడం. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా బట్టతలపై వెంట్రుకలు తెప్పిస్తాము, వెంట్రుకు ఇంత పొడుగు పెంచుతాము, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తాము, చాలా వరకు మోసాలు జరుగుతూ ఉన్నాయి. మెయిన్లీ ఈ మధ్యన ఒకటి కొత్తగా స్టార్ట్ అయిందండి, హక్కీ పిక్కి ఆదివాసీ హెయిర్ ఆయిల్. వాళ్ళు ఎట్లా వంచేసి మరి ఎంత పొడుగు జడేసేసి చూపించేసి ఎట్లా నమ్మాలి అసలు? అంతా అంత పొడుగు ఉంటుందంటే హైదరాబాద్లో ఎవరికి ఉండకపోవచ్చు ఆ విధంగా. అవును, అడ్వర్టైజ్మెంట్స్ వేరు మేడం. అడ్వర్టైజ్మెంట్స్ ఏమైనా చెప్పగలుగుతారు, చెప్తారు. ఒక వాస్తవాన్ని ఎదురుగా వచ్చి ఒక సోషల్ మీడియాలో కానీ ఒక ఇంటర్వ్యూలో కానీ ఎదురుగా ఒక వాస్తవాన్ని చెప్పాలంటే మాట్లాడే మనిషికి గుండె ఉండాలి, ధైర్యం ఉండాలి, గుండె ధైర్యం ఉండాలి. అంతకంటే ముందు వీడికి ఎక్కడి నుంచి వస్తే గుండె ధైర్యం అంటే ఆ క్యాండిడేట్ యొక్క ప్రోడక్ట్లో దమ్ము ఉండాలి. అవునండి, మా ప్రోడక్ట్లోనే దమ్ము ఉంది మేడం. మీ ప్రోడక్ట్లో ఎంత దమ్ముందో మీ మాటల్లోనే అర్థమైపోతుందండి. 70+ అన్నారు కదా, నేను షాక్ అయ్యాను. 71+. చూస్తే అలా లేరు కదా. 2 అంటే బాగుండదని 1+ అంటున్నారు అన్నమాట, ఎక్కువైపోతాయేమో అని. ఓకే, 71+, 72 మేడం. ఇప్పుడు హెయిర్ సంబంధించి ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి వాళ్ళ ప్రోడక్ట్ గురించి చెప్పుకోవడానికి రకరకాలుగా చెప్తారు, చూస్తున్నాం. వాళ్ళు ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా ఫస్ట్ వాళ్ళకి హెయిర్ ఉందా లేదా అని అబ్జర్వ్ చేస్తాం. మీరు చూస్తే 70+ అన్నారు, మీ హెయిర్ చూస్తే చాలా గ్రోతింగ్ అంతా చాలా మంచిగా ఉంది. అందుకే నేను ఫస్ట్ ఇది విగ్గా లేకుండా రియల్ హెయిర్ అని చూసాను, కానీ రియల్ హెయిర్ చూడండి మేడం. వద్దులేండి, లాగక్కర్లేదు, అది క్లారిటీ వచ్చేసింది, రియల్ హెయిర్తోనే మీరు వచ్చారని చెప్పి. చెప్పండి, అసలు మీ ప్రోడక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు ఈ బిజినెస్ చేయాలన్న ఆలోచన ఎలా కలిగింది రామారావు గారికి? 2020 నుంచి ఒక సెంటర్ ఏర్పాటు చేశారు మేడం, ఎంఆర్ హెయిర్ అండ్ బ్యూటీ సెంటర్ అని చెప్పి. అంటే హెయిర్ ద్వారా బ్యూటీ. ఆ సెంటర్లో మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి జస్ట్ అందరు పార్లర్స్ ఉంటాయి చూడండి, అమ్మాయిల కోసం బ్యూటీ పార్లర్స్ ఉంటాయి కదా, అక్కడికి వస్తే ఇప్పుడు ఐబ్రోస్ తీసేయడము, వైటనింగ్ చేయడము, ఈ కొన్ని చేస్తుంటారు మేడం. మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి కేవలము 16 రోజుల లోపల పోయిన వెంట్రుకలలో కొన్ని డ్యామేజ్ అయిపోతాయి అనుకోండి, ఊడిపోయిన వెంట్రుక, జెంట్స్ కైనా లేడీస్ కైనా సరే, కేవలం 16 సిట్టింగ్స్ లో కొత్త వెంట్రుకల మొలకలు తెచ్చి చూపిస్తాం. అంటే వయసుతో సంబంధం లేకుండా ఏ వయసు వరకు హెయిర్ ఫాల్ అయిపోతున్నా కూడా ఎవరైనా దీన్ని యూజ్ చేయొచ్చు అంటారా? మీరు తెప్పించగలుగుతారు ఎవరికైనా? 90 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి 9 వెంట్రుకలైనా బయటికి తెచ్చి చూపిస్తాం, వాళ్ళు ఆయన దాంట్లో బతుకుంటాయి. లోపల ఇప్పుడు ఒకవేళ ప్లెయిన్ గా ఉంది అనుకోండి, తల పై భాగం ఇంకా బట్టబొర వచ్చేస్తుంది వాళ్ళకి, లోపల ఏమీ ఉండవు, ఇంక లేదు హెయిర్. అది ఫర్ ఎగ్జాంపుల్, ఈ భూమి మీద మనుషులు, జీవులు అన్ని ఉన్నాయి అని అంటే ఈ భూగ్రహంలో తగిన వాతావరణం ఉంది ఈ జీవులు జీవించడానికి. అవును, వేరే గ్రహాల్లో జీవులు లేవు మనకి ఇప్పుడు తెలిసినంత వరకు కూడా, ప్రాణులు బతికి లేవు. అంటే వేరే గ్రహంలో ఎట్లయితే జీవులు లేవు, అక్కడ వాతావరణం లేదు, తలపై భాగం ప్లెయిన్ గా అయినటువంటి వ్యక్తికి లోపల కూడా వేర్లు బతికి ఉండే అవకాశం లేదు. బతికి ఉండవచ్చు, బయటికి రావి కావి.
వస్తాయి, వాళ్ళకి కూడా వస్తాయి, సన్నగా దూది పింజల్లాగా బయటకు వస్తాయి ఎర్రగా, తప్పకుండా వచ్చి తీరుతాయి. 90 ఏళ్ల వ్యక్తికి 9, 18 అయినా బయటకు వచ్చి తీరుతాయి, సందేహం లేదు. అయితే పలసగా మిగిలిపోయింది అనుకోండి, ఊడిపోయి చాలా మందికి పలసగా మిగిలిపోయింది అంటే ఇంకా చుట్టుపక్కల లోపల లైవ్ లో కొన్ని దాగి ఉంటాయి, అవన్నీ మన ఆయిల్ బయటికి తీసుకుని వస్తాయి నిస్సందేహంగా. 16 కాదు, కొంతమందికి 14, 15, 13 రోజుల్లో కూడా బయటకు వస్తుంటాయి ఆ స్కాల్ప్ కండిషన్ బట్టి. అయితే డాక్టర్స్ అడుగుతుంటారు, మేడం 16 రోజులు సాధ్యమా అంటే సాధ్యమే. ఎందుకంటే ఈ బోన్ నుండి మన స్కాల్ప్ యొక్క మందము 2 నుంచి 3 మిల్లీమీటర్ల డిస్టెన్సే ఉంటుంది మేడం, జస్ట్ పెరిగిన గోరంతే. దాంట్లోంచి బయటకంటే 16 రోజులు కూడా ఎక్కువే మేడం నా దృష్టిలో. అందుకనే 15, 14 రోజులకు కూడా కొంతమందికి బయటకు వచ్చేస్తుంటాయి. కాకపోతే ఏంటంటే మేము చెప్తాం ఫస్టే చూసి, అయ్యా మీకు ఇక్కడ ఎక్కువ రావచ్చు, లేదా కొందరికి తక్కువ రావచ్చు, లేదా అసలే రాకపోవచ్చు అన్న వాళ్ళకి మన ఆయిల్ వాడమని చెప్పాం, మన సిటీస్ కూడా తీసుకోము. అంటే రామారావు గారు ఈ హెయిర్ ఆయిల్ ఎలాంటి వాళ్ళు వాడచ్చు అంటారు అంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి హెయిర్ లాస్ అవుతుంటుంది, వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటే కనుక మళ్ళీ ఏదో పలచగా మీరు అన్నట్టుగానే కొంత రీగ్రోత్ అవుతుంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి విటమిన్స్ లోపం ఉందని, హార్మోన్స్ లోపం ఉందని, ఇలా ఎన్నో రకాల లోపాలతోటి హెయిర్ ఫాల్ అయిపోతుందని మనం వింటున్నాం. దానికి డాక్టర్స్ ఏదో ట్రీట్మెంట్ అంటారు, కావాల్సినంత బిల్ వేస్తారు, మంచిగా మెడిసిన్స్ రాసిస్తారు, అదేదో మనకి సాటిస్ఫాక్షన్, అది వాడుతున్నాను నేను అన్న ఫీల్ తోటి నిజంగానే హెయిర్ ఫాల్ అవుతున్నా కూడా రెగ్యులర్గా ఎలా అవుతుందో అలానే అవుతుంది. కొంచెం వీళ్ళ కాన్ఫిడెంట్ పెరగటం, వీళ్ళకి ఎలా అది మెడిసిన్స్ యూజ్ చేసినప్పుడు నేను వాడుతున్నాను కదా, రోజు కన్నా కొంచెం తక్కువే ఊడింది, ఫస్ట్ వీళ్ళ ఫీలింగ్ ఆ విధంగా అనిపిస్తుందండి, అవుతారు. నిజంగా నా మెడిసిన్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో అది వాడుతున్నంతసేపు బాగానే అనిపించింది, ఇప్పుడు మళ్ళీ మానేసాను కదా మళ్ళీ యథావిధిగా ఊడుతుంది అంటే మనిషిలో మనమే డిసైడ్ చేసుకుంటున్నాం మేము, అలా అనిపిస్తుందండి. అలా ఈ రకంగా ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎవరైతే ఇలాంటి వాళ్ళందరికీ హెయిర్ ఫాల్ అవుతుందో అట్లాంటి వాళ్ళకి కూడా మీరు హెయిర్ మళ్ళీ రీగ్రోత్ చేయించగలుగుతారా? మీరు 2 క్వశ్చన్స్ అడిగారు. ఒకటి ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్కి లేదా థైరాయిడ్ పేషెంట్స్కి కూడా, దీర్ఘకాలిక వ్యాధులు అనుకుందాం పోనీ, అట్లా కూడా కొంతమందికి క్యాన్సర్ పేషెంట్ కానీ థైరాయిడ్ కానీ కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి ఆ జబ్బు యొక్క లక్షణాలు కొన్ని ఉంటాయి. అందులో వెంట్రుకలను ఊడగొట్టే లక్షణం కూడా ఒకటి ఉంటుంది. అవునండి. క్యాన్సర్ పేషెంట్స్కి చాలా ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది, కీమోథెరపీ సంథింగ్ ఏదో ఉంటుంది. వాళ్ళని వదిలేస్తే ఈవెన్ థైరాయిడ్ పేషెంట్స్ కూడా మామూలు వ్యక్తులకు హెయిర్ ఫాల్, ఎక్సెస్ హెయిర్ ఫాల్, ఒక అమ్మాయి ఉంది హెయిర్ ఫాల్ కంట్రోల్ కావాలి, మన ఆయిల్ వాడితే ఒక బాటిల్ వాడితే 50 to 80% కంట్రోల్ అయింది అనుకుందాం పర్సంటేజ్. అదే ఈ థైరాయిడ్ పేషెంట్ కనుక పర్సన్ కనుక వాడితే కనీసం 50% ఫాలింగ్ కంట్రోల్ అవుతుంది, న్యూ హెయిర్ కూడా బయటకు వస్తుంది. అంటే మామూలు వ్యక్తుల కంటే కొంచెం తక్కువగా బెనిఫిట్ రావచ్చు, కానీ అసలు బెనిఫిట్ రాకుండా ఉండదు. మన ప్రోడక్ట్ ఎప్పుడూ కూడా 0 రిజల్ట్ ఇవ్వదు. రెండవది ఏమడిగారంటే మీరు హార్మోన్స్, విటమిన్స్ అవి ఇవి అన్నారు కదా, ఇవన్నీ కూడా సెకండరీ, థర్డ్ స్టేజ్లోకి వెళ్ళిపోతాయి తప్ప మెయిన్ రీజన్ తల జనరేట్ చేసే, బ్రెయిన్ జనరేట్ చేసే ఎక్సెస్ హీటే కారణం జుట్టు ఊడిపోవడానికి. ఎక్సెస్ హీట్ ఓన్లీ. దీని మీద నేను ఒక బుక్ రాస్తున్నా అనుకోండి, తెలుగులో అయిపోయింది, ఇంగ్లీష్ వెర్షన్ రాస్తున్నా, బహుశా ఇంకొక నెలలో అది రిలీజ్ అవుతుందిలేండి. తెలుగు బుక్ అయిపోయింది రాయడం, అది నేను కనిపెట్టింది, ఓన్లీ హీట్ అని చెప్పి. ఏ బుక్లలో గూగుల్లో ఎక్కడా లేదు. సరే, అది డిఫరెంట్ ఏదో కాజెస్ చెప్తున్నారు. అయితే మేడం, ఇప్పుడు జుట్టు ఊడిపోతున్నప్పుడు హార్మోన్స్, మరి పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉన్నారు, సినిమా యాక్టర్స్, కోటీశ్వర్లు ఉన్నారు. అవునండి, కోటీశ్వర్ల కొడుకులు ఉన్నారు, విగులు పెట్టుకుంటున్నారు కదా, అరిస్టోక్రాట్స్ ఉన్నారు, బ్యూరోక్రాట్స్ ఉన్నారు, ఐఏఎస్, సివిల్స్, డాక్టర్స్. మరి వీళ్ళందరికీ హెయిర్ ఫాల్ అవుతుంది, మరి వాళ్ళందరికీ కూడా హార్మోన్స్, విటమిన్స్ తీసుకోవడం తెలియదా, దొరకడం లేదా? పోని ఈ ఏదో డ్రై ఫ్రూట్స్ తినండి, మొలక శనగలు తినండి, బాదాములు తినండి, ఇంకేవో తినండి, ఇవన్నీ ఉట్టి మాటలే. అంటే ఉట్టి మాట అంటే ఉట్టి మాటలు అనకూడదో ఏమో. ఇవి ఎక్సెస్ హెయిర్ ఫాల్ కి కంట్రోల్ చేయడానికి ఇవేవి ఉపయోగపడవు. ఎందుకు అని అంటే ఇందాక చెప్పే చూడండి, హీట్ అని. ఎప్పుడైతే ఎక్సెస్ హీట్ జనరేట్ చేస్తుందో అప్పుడు ఆ వేడికి
వెంట్రుక యొక్క వేరు భరించలేక ఆహారం తీసుకోలేని స్టేజ్కి ఏర్పడి వెంట్రుక ఎగిరిపోతుంది. క్రమక్రమంగా రూటు డ్యామేజ్ కావడానికి సిద్ధమైపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పిచ్చివాడు బట్టలు చించుకొని సగం బట్టలు వదిలేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఆయనకి ఎవరండి అన్నం పెట్టేది? మనం ఏమైనా 10 రూపాయలు టీ తాగుతాడు. ఎప్పుడు రోడ్ల ఏమో తిరుగుతూనే ఉంటాడు. రాత్రిపూట రోడ్ల పక్కన పడుకుంటే పెద్ద పెద్ద మూటలు వేసుకొని ఆయనకి ఎక్కడేంటి విటమిన్స్, ఆయనకి ఎక్కడేంటి ప్రోటీన్స్? ఇంత జుట్టు ఉంటుందండి ఆయనకి. పిచ్చి వాళ్ళకి అట్టలు కట్టుకొని తిరుగుతుంటారండి. కారణం ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ సరిగా పని చేయదు, వాళ్ళు ఆలోచించరు. ఆలోచించేంత బ్రెయిన్ లేదు వాళ్ళకి. ఆలోచించే పిచ్చోడే కాదు. అవును. ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో, ఎప్పుడైతే మనం ఈ అన్ని విషయాలు గమనిస్తూ బ్రెయిన్ లో పెట్టుకుంటాం అన్ని విషయాల గురించి, అప్పుడు ఈ పని చేస్తూ ఉంటుంది బ్రెయిన్. అప్పుడు హీట్ జనరేట్ అవుతూ ఉంటుంది. అందరికి హీట్ జనరేట్, ఎక్సెస్ హీట్ జనరేట్ కాదు, కొంతమందికే అవుతుంది. ఆ కొంతమందికి ఎక్కువ, ఎవరికైతే పర్సంటేజ్ని బట్టి ఉందో వాళ్ళకి ఎక్కువ ఊడిపోతుంటాయి. స్ట్రెస్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో, ఎక్కువ ఏదైతే టెన్షన్ తీసుకుంటామో, మూడవ దశలోకి వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే బ్రెయిన్ మీద ప్రెషర్స్. అంటే కొంతమందికి బాడీ, ఇప్పుడు ఉదాహరణకి జెనెటికల్గా కొంతమందికి మనకి నా తండ్రి యొక్క, నా తల్లి యొక్క పోలికలు నాకు కొన్ని ఉన్నాయి, పుట్టుకతోనే వచ్చేస్తాయి కొన్ని. కానీ హీట్ కూడా జనరేట్ అవుతుంది. ఆ హీట్ ఎప్పుడు విజృంభిస్తుంది అంటే, అమ్మాయికైనా అబ్బాయికైనా యుక్త వయసు వచ్చినప్పుడు, మీసాలు గడ్డాలు వస్తుంటాయి చూడండి, అప్పుడు చిన్నగా విజృంభించడం మొదలవుతుంది ఆ హీట్, ఎక్సెస్ హీట్. సరే, వీళ్ళకి అబ్బాయిలకి ఈ వీళ్ళకి సంబంధించినటువంటి హార్మోన్స్, అమ్మాయిలకి వాళ్ళకి హార్మోన్స్, ఇవి డీహైడ్రో టెస్టోస్టెరాన్గా మారే అబ్బాయిలకి అయితే ఇక్కడ పని చేయడము, ఆహారం అందకుండా చేయడము అనేది ఒక సైంటిఫికల్ రీజన్. నేనేమంటానంటే, ఇక్కడ దాకా వచ్చి హీట్ జనరేట్ చేస్తుంది, ఎక్సెస్ హీట్ జనరేట్ చేస్తుంది. దాన్ని మనం ఆపలేకపోతున్నాం. బాడీలో వచ్చేటువంటి హీట్ని, అంటే జ్వరం వచ్చింది, గోళీతో తగ్గించగలుగుతున్నాం. బ్రెయిన్ జనరేట్ చేసే హీట్ని తగ్గించలేకపోతున్నాం. మరి ఈ జెనెటికల్ రీజన్ కాకుండా బాడీ ఎప్పటికప్పుడు కొన్ని మార్పులు చేసుకుంటూ ఉంటుంది, తనకు తాను మార్పులు పొందుతూ ఉంటుంది. ఆ మార్పుల్లో భాగంగా అంతకుముందు వరకు కూడా 96.8 డిగ్రీ సెల్సియస్ ఉన్నటువంటి బాడీ హీటు, బ్రెయిన్ హీటు కొంచెం రేంజ్ పెరిగి 97, 98 కొంచెం ఊడిపోతుంది. ఎక్కువ ఎవరికైతే పై టాప్ అంతా లేచిపోతుంది. ఈ బెల్ట్ పోదు మేడం. అవును. అదే డీహైడ్రో టెస్టోస్టెరాన్గా కన్వర్ట్ అయ్యి ఈ వెంట్రుకలకు ఆహారం అందజేస్తుంది అని చెప్పి ఏదైతే చెప్తుందో సైంటిఫికల్ రీజన్, ఇక్కడి నుంచి ఈ టాప్ ఎందుకు పోతుంది, ఇక్కడ ఎందుకు పోవట్లేదు? ఇవి కూడా పోవాలి కదా. ఇవి పోవు, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ హీట్ జనరేట్ చేయదు బ్రెయిన్. ఇక్కడి నుంచి ఇదంతా ఈ పార్ట్ మాత్రం ఎక్కువ ఇక్కడ వెళ్ళిపోతుంటాయి. సాధారణంగా రామారావు గారు, ఇప్పుడు ఎవరైనా ఒక ప్రొడక్ట్ గురించి వాళ్ళు దాన్ని ప్రమోట్ చేసుకోవాలి అంటే, మా హెయిర్ ఆయిల్ వాడితే కనుక చాలా ఫాస్ట్గా హెయిర్ పెరుగుతుంది, ఒత్తుగా పెరుగుతుంది, ఎన్నో రకాలుగా ఎవరి ప్రోడక్ట్ని వాళ్ళు చేసుకుంటారండి. అంటే ఇక్కడ ఒక కాన్ఫిడెంట్గా అనిపిస్తుందండి మీలో నాకు. అంటే చెప్పేది ఏదైనా కూడా ఎలా ఉందంటే, ఇక్కడ మీరు ఆయిల్ కొనేస్తేనే మీకు ఈ బెనిఫిట్స్ అని కాదు, అసలు ఏ విధంగా మనకి హెయిర్ ఫాల్ అవుతుంది, ఏం ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మనం ఈ ఫుడ్ తినేస్తే తగ్గుతుంది, ఈ ఫుడ్ తీసుకుంటే ఈ డైట్ చేస్తే మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అవుతుంది, ఇవన్నీ. ఇప్పుడు ఒక మాట అన్నారు మీరు, పిచ్చివాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు నిజంగానే ఒకసారి ఆలోచిస్తే వాళ్ళకి విపరీతంగా ఉంటుందండి జుట్టు, ఎంత తిక్కుగా ఉంటుంది, అట్టలు కట్టేసేసి వాళ్ళు ఏం సంరక్షణ చేస్తారు, ఏం చేయరు. మనం ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటాం, ఫుడ్లో తీసుకుంటాం, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం, మెడిసిన్స్ తీసుకుంటాం, ఏం చేసుకున్నా కంప్లీట్గా మనకు ఆ స్ట్రెస్ తోటి అనేది అయితే ఒక క్లారిటీ అయితే వచ్చేసిందండి నాకు. ఇంకొకటి ఏంటంటే, మీరు చెప్తున్న విధంగా చూస్తుంటే కనుక ఎంతోమందిని ఎన్నో రకాల ప్రొడక్ట్స్ గురించి వాళ్ళ ప్రమోషన్ పర్పస్ మీద ఇంటర్వ్యూస్ చేస్తుంటాం, కానీ ఇంత డెప్త్లోకి వెళ్ళి అవును కదా ఇది కరెక్టే కదా అని అయితే ఒక క్లారిటీ వచ్చిందండి మీ దగ్గర నుంచి. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంత మంచి పర్సన్ నేను మా విఫెన్యూస్ ప్రేక్షకులకి పరిచయం చేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ గురించి మీరు అన్నారు 16 రోజుల్లోనే మీకు హెయిర్ రీగ్రోత్ అవ్వడం జరుగుతుందండి అని. ఇది ఫస్ట్ మనం వాడకుండా ఎవరి మీదన్నా దీన్ని టెస్ట్ చేసి ఆ 16 డేస్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చిందని చూస్తే అప్పుడు వాడటం బెటర్ ఏమో అని ఫస్ట్ మీరు అలా అంటున్నప్పుడు అనిపించింది మనసులో. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే
మనమే దీన్ని యూజ్ చేయాలి, అసలు ఆ 16 రోజులు కూడా ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అన్నటువంటి అంత మార్పు నాలో వచ్చింది అండి రామారావు గారు. చాలా సంతోషం మేడం. అయితే మీరు ఇందాక అన్నారు చాలామంది ఇది వాడండి, ఇట్లా వస్తుంది అట్లా వస్తుంది, ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని చెప్పి చెప్తుంటారు కదా, అవి అడ్వర్టైజ్మెంట్స్. అవునండి. ఇది డైరెక్ట్గా ఇచ్చే స్టేట్మెంట్. ఇది ఎస్. నా స్టేట్మెంట్ తీసుకొని నా సెంటర్కి పెద్ద పెద్ద వాళ్ళు ఏసీ కార్లలో వస్తారు. 16 సిట్టింగ్లకు 8,000 తీసుకుంటాం. టెస్ట్ చేస్తాం, అయ్యా మీకు కొంతవరకు బెనిఫిట్ జరుగుతుంది, లెస్ రీగ్రోత్ ఈజ్ పాసిబుల్, అవే తెప్పి నాకు చాలా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎక్కడెక్కడో వాడుకొని అంత విసిగిపోయి ఉంటాడు. ఆ వెంట్రుకలు మేము మా దగ్గరలో ఉన్న మంగళ షాప్లో ఆయన ముందు ఫోటోలు తీస్తాం, అంత రీడింగ్ చేస్తాం, అంత రాస్తాము, విట్నెస్లు పెడతాం, అన్నీ పెడతాం. 16వ రోజుకి ఆ బార్బరు మసాజ్ చేసి, స్మూత్ మసాజే, ఓ గట్టి చేయక్కర్లేదు, స్మూత్గా 4-5 నిమిషాలు మునివేళ్లతోటి చేసి 16వ రోజుకి తగులుతున్నాయా, ఇక చాలే 8,000 పోయినాయి 16 సిట్టింగ్లకి. ఈ 16 సిట్టింగ్లకు బదులుగా 8,000 పెట్టుకునే బదులుగా 1,000 రూపాయలు 1,200 ఇచ్చి ఒక బాటిల్ కొనుక్కోయి ఇంటికాడ తీసుకుంటే సరిపోయేది. నాకు ఇది 8,000 పోయినాయి. నేను కార్లో వచ్చిన నాకు ఒక డ్రైవర్, పెట్రోల్, టైం అంతా వేస్ట్ అయిపోయింది. సార్ కొనుక్కొని పోతలేదు సార్, ఇంటికాడ వాడుకుంటాం. వాళ్ళకి అర్థమైపోయింది దేంతో ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఏం చేస్తే వాళ్ళకి హెయిర్ వచ్చిందన్నది తెలిసిపోయింది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటారంట మీరు. అంటే ఈ కాల్స్ కోసం ఎవరైనా ప్రొడక్ట్స్ ఇంకా మీ దగ్గర అది స్టాక్ లేదు అన్నప్పుడు కాల్స్ కూడా మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటారంట, నిజమేనా అండి? నిజమే మేడం. ఈ ప్రొడక్ట్ తయారు చేయడం అనేది కష్టంతో కూడుకున్న పని. రోజు మిషన్లో వేసేస్తే 1,000 బాటిల్స్ వచ్చేస్తాయి. అట్లా కాదు మేడం. ఇంగ్రీడియంట్ అన్ని ఈ దీంట్లో మూలికలు అన్నింటినీ కూడా ఒక వారం రోజుల పాటు మురగబెట్టి గుడుంబ చేస్తారు చూడండి, పండ్లు అవి బెల్లం అన్నీ వేసి ఇట్లా మురగబెట్టి ఆ తర్వాత కొన్ని ఆయిల్స్లో వేసి దాన్ని చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే అంత టైం పట్టుద్ది, ప్రొడక్టే తక్కువ అవుతుంటుంది, ఎక్కువ ఫోన్లు వస్తుంటాయి, ఎక్కువ మంది కావాలంటూ ఉంటారు. వాళ్ళకి సప్లై చేయలేక భయపడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఏముందని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక బాటిల్ తీసుకున్నాను, యూజ్ చేస్తున్నాను అనుకోండి, 16 డేస్లో మీరు అన్నట్టుగా 16 రోజుల్లోనే 15 రోజుల్లో రిజల్ట్ వచ్చేస్తుంది. వచ్చినప్పుడు నేను ఇంక దీన్ని ఎందుకు వదులుకుంటాను, అమ్మో ఇలాంటి ఒక 4-5 10 ముందే తీసి పెట్టుకోవాలని చూస్తాను. ఇంకా అదే విధంగా జరుగుతుంది అనుకోవచ్చు మీకు. ఇంకా అట్లాంటప్పుడు స్టాక్ కష్టంగానే ఉంటుంది కదండి. అయితే యాక్చువల్గా 10 దాకా వాడక్కర్లేదు మేడం. ఒక 3 బాటిల్స్ పట్టి సరిపోద్ది. కొంతమంది 4-5 కూడా వాడుకుంటారు. ఇక జీవితం మొత్తం వాడాల్సిన పనే లేదు. అంటే ఇప్పుడు మనం ఇది కంటిన్యూటీగా ఒక దానికి అలవాటు పడితే దాన్ని కొనసాగించాలని కూడా లేదు. లేదు మేడం. ఇది కూడా బాగుంది కదండి ఇట్లా. ఓకే, బెనిఫిట్ జరిగిన తర్వాత ఇప్పుడు మీ న్యూ హెయిర్ వస్తుంది మేడం. న్యూ హెయిర్ ఎట్లా వస్తుంది అంటే తల లోపల కుదురు ఏదైతే డ్యామేజ్ కాకుండా ఉన్నటువంటి కుదురు బలంగా ఉందనుకోండి, వెంట్రుక బలంగా బయటకు వచ్చి వేగంగా పెరుగుతుంది. కుదురు కనుక వీక్ గా ఉందనుకోండి, వీక్ గా బయటకు వచ్చి స్లోగా పెరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మా యాంకర్స్ కానీ ప్రొఫెషనల్ గా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా హెయిర్ స్ట్రైట్నింగ్స్ అని, కర్లీ హెయిర్స్ అని, రకరకాల సిరమ్స్ వాడటం, ఇవన్నీ ట్రీట్మెంట్స్ చేయించుకుని హెయిర్ చాలా వరకు మొత్తం డల్ అయిపోయి, లాస్ అయిపోయి డల్నెస్ వచ్చేస్తుంది. మరి అట్లాంటి వాళ్ళు యూజ్ చేస్తే మళ్ళీ మంచిగా అవుతుందా? టోటల్ గా సన్నగా అయిపోయింది అనుకోండి వెంట్రుకలు, అవి లావ్ అవుతుంటాయి. ఏజ్ లో అంటే చిన్న అమ్మాయిలకి 30-25 వీళ్ళకి తెల్లటికలు రావు కదా, వాళ్ళకి ఎరుపు రంగుకు మారిపోతూ ఉంటాయి. అవి మళ్ళీ నలుపు రంగుకు సహజత్వాన్ని పొందుతాయి. ప్లస్ కొంతమందికి జుట్టు పెరగకుండా ఉంటది, పెరగడం మొదలైపోద్ది ఇక్కడి నుంచి. అవును. ఇంకోటి ఏంటంటే చిట్లుతుంటాయి కొంతమంది. అవునండి, స్ప్లిట్ ఎండ్స్ వచ్చేస్తుంటాయి, వచ్చేసి హెయిర్ పెరగదు ఇంకా, వస్తుంటాయి, అవును, మధ్యలో ఇరిగిపోతుంటాయి. టోటల్ గా ఒక బాటిల్ వాడితే 50% దాకా క్లియర్ అయిపోతాయి ఈజీగా. ఇవన్నీ క్లియర్ అవుతాయి. ఆహా ఇంకో 2 వాడుకుంటా, మీరే అనుకుంటారు ఇంకో 2 వాడుకుంటా 3 వాడుకుంటా, మొత్తం కంటిన్యూగా చేయక్కర్లేదు. 2, 3, 4 ఎనఫ్ అనమాట. కొంతమంది 2తో సరిపెట్టుకుంటారు. సో మీరు హ్యాపీగా వాడుకోవచ్చు. రిజల్ట్ వచ్చినప్పుడు ప్రాబ్లం. అంతేకాకుండా మనం ఒకవేళ ఇది కంటిన్యూటీగా మనకు నచ్చింది అంటే కూడా మనం కంటిన్యూటీగా యూజ్ చేయొచ్చు అంటారా దీన్ని? ఇప్పుడు అమ్మాయిలు వాడాలనుకోండి, అమ్మాయిలు కానీ మహిళలు కానీ వారానికి 2 సార్లే వాడాలంటే ఈవేళ అప్లై చేశారనుకోండి, 2 days గ్యాప్ తీసుకుని వాడాలి. ఓకే, మళ్ళీ 4th డే వాడాలి. రెగ్యులర్ గా కూడా వాడద్దు? లేదు, రెగ్యులర్ ఆయిల్ కాదు ఇది మెడిసినల్ ఆయిల్. ఓకే అండి. 1వ తారీఖు పెట్టుకుంటే 2వ తారీఖు 3వ తారీఖు వద్దు, 4వ తారీఖు పెట్టుకోండి, మళ్ళీ 5వ తారీఖు 6వ తారీఖు వద్దు. అంటే వీక్లీ 2 times అనుకోండి, వీక్లీ 2 times అంతే.
అట్లా పెట్టుకునేవారు ఇక ముందు కూడా నేను వాడుకుంటా, నాకు బాగా నచ్చింది, బాగా ఉంది, నా హెయిర్ చాలా హ్యాపీగా ఉన్నాను అని అనుకున్నారు అనుకోండి, వారానికి ఒక్క రోజు సండే మీకు ఒక ఎంప్లాయీ ఉన్నారు, సండే హాలిడే, సాటర్డే ఫుల్ గా పెట్టుకోండి, హాయిగా నిద్రపోండి, మంచి నిద్ర కూడా వస్తుంది ఇది పెట్టుకోవడం వల్ల, సౌండ్ స్లీప్ అనమాట. హాయిగా నిద్రపోండి, 10ంటికి లేవండి, మంచి గ్లామర్ కూడా వస్తుంది. ఒక్కసారి వారం ఒక్కసారి చాలు. అంటే రెగ్యులర్ ఆయిల్ గా కూడా వాడుకోవచ్చు, రెగ్యులర్ గా వాడకండి. అంటే ఇది నైట్ టైం అప్లై చేసుకుని మార్నింగ్ టైం హెడ్ బాత్ చేసి ఈవినింగ్ 6 నుంచి 8, 8:30 లోపు కనుక అప్లై చేసుకొని ఫుల్ గా అప్లై చేయాలి మేడం. కొంచెం కొబ్బరి నూనె రాసినట్టు పైపోయిన రాయడం కాదు, ఫుల్ గా ఈ పార్ట్ చాలు, ఈ పార్ట్ చాలు, ఇదంతా అవసరం లేదు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సరిపోద్ది అనమాట. ఇదంతా ఇది సరిపోతుంది. పెట్టుకొని ఫుల్ గా పెట్టుకొని స్మూత్ గా 4-5 నిమిషాలు మసాజ్ చేసుకొని చేతులు కడిగేసుకుంటే రేపు స్నానం చేయండి. రేపు వీలు కదా మీకు, ఎల్లుండి చేయండి స్నానం. అంటే ఎల్లుండి ఉదయం కదా, ఎల్లుండి సాయంత్రమే చేయండి. ఎందుకు ఎల్లుండి సాయంత్రం చేయాలంటే మళ్ళీ నెక్స్ట్ డే పెట్టుకోవాలి కదా, అట్లా అనమాట. అమ్మాయిలు 2 days గ్యాప్తో పెట్టుకుంటే సరిపోతుంది. వాడాలనుకుంటే మళ్ళీ నెక్స్ట్ వారానికి ఒకసారి వాడుకోవచ్చు. అలాగే రామారావు గారు, అంటే మనకి కొన్ని రకాల తలనొప్పులతో బాధపడుతూ ఉంటాం. మైగ్రేన్ కావచ్చు, రకరకాల హెడేక్స్ మనకు వస్తూ ఉంటాయి, స్ట్రెస్తో కావచ్చు. అలాగే ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మనకి తలనొప్పి కూడా తగ్గుతుందని విన్నాను. విన్నారు, మీరు విన్నది కరెక్టే మేడం. పాతకాలపు తలనొప్పులు ఉంటాయి చూడండి, అవి పోతాయి. ఎప్పటి నుంచో మనం కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి పాత తలనొప్పులన్నీ వెళ్ళిపోతుంటాయి. ఓకే, వెరీ గుడ్. దాంతో పాటు బాల నెరుపు 16 సంవత్సరాల్లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెల్ల వెంట్రుకలు వచ్చి ఉంటాయి కదా, 100 వచ్చినాయి అనుకోండి, అప్పటికే 95, 98 మాయమైపోతాయి, అంటే నల్లగైపోతాయి, సందేహమే లేదు. మళ్ళీ పేను కొరుకుడు, అలోపీషియా. ఈ పేను కొరుకుడు వ్యాధి చిన్నగా గుండ్రంగా ఇటు కొరికేస్తుంటది. అట్లా 2-3 రంధ్రాలు పడి ప్రాథమిక దశలో ఉందనుకోండి, అక్కడి నుంచి వెంట్రుకలు వస్తాయి, మళ్ళీ పెరగకుండా కూడా చూస్తుంది. డాండ్రఫ్ అసలు మనకు మందులే లేవు. డాండ్రఫ్ మందులు లేకపోవడం వల్ల ప్రతి జనరల్ స్టోర్ లో కూడా హెడ్ అండ్ షోల్డర్స్ లాంటి షాంపూలు దండలు ఏలాడబడి ఉంటాయి. కడుక్కోండి, పోండి, అంతే. సో డాండ్రఫ్ 90-95% వరకు క్లియర్ చేస్తుంది. కేవలం 3-4 సార్లు పెట్టుకుంటే డాండ్రఫ్ వల్ల దురద వస్తుంది, గీక్కుంటాం, ఆ దురద పోద్దండి. సింపుల్. అంటే ఇది మల్టిపుల్ బెనిఫిట్స్ అంటాం చూడండి. ఒకే ఆయిల్లో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఇట్లా మన దగ్గర 2 రకాల ఆయిల్స్ దొరుకుతాయి, 2 ఒకే విధంగా పనిచేస్తాయి. 1200 to 1000. పర్వాలేదండి. 1000-1200 అంటే ఇప్పుడు ఎంతకన్నా ఎక్కువ కాస్ట్ కూడా పెడుతున్నాం. మనకి హెయిర్ వస్తుందని అంటే హాస్పిటల్స్కి వాటికి వేలలోనే ఎంతంతో మనం బిల్స్ పే చేస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఇది ఈ ఆయిల్ మనం వాడుతున్నాము అన్నప్పుడు దీనికి ఆల్టర్నేట్గా షాంపూస్ కానీ ఇవి ఎట్లాంటి షాంపూస్ తీసుకోవాలంటారు? మమ్మల్ని చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు, సార్ మరి షాంపూ కూడా తయారు చేయకపోయినారా? షాంపూ అంటే మేడం ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకమైన కెమికల్ కలుపుతారు మురికిపోవడానికి, ఒక్కొక్క రకమైనటువంటి ఫోమ్ కలుపుతారు ముందరగా రకరకాలుగా. అంటే మీ స్మెల్ జాస్మిన్ అదో ఇదో రకరకాల స్మెల్ రావడం కోసం ఒక కంపెనీకి ఒక స్టైల్ ఉంటుంది అనమాట. ఒక కంపెనీ యొక్క ప్రొడక్ట్, ఒక కంపెనీ యొక్క షాంపూ నాకు సూట్ అయింది అనుకోండి, నేను దాన్నే కంటిన్యూ చేస్తా. అంటే ఒక మనిషి తనకు సూట్ అయిందని ఎన్నుకొని ఉంటారు, అప్పటికే అదే సూట్ అయింది ఆయనకు, అదే వాడాలి. స్పెషల్ షాంపూ అక్కర్లేదు. అన్ని షాంపూలు మంచివే, ఏ షాంపూ అయినా వాడుకోవచ్చు, బ్రాండెడ్ షాంపూలు అన్ని కూడా. అదే షాంపూలు డేంజర్వి, జుట్టోడ కొడుతున్నాయని అనుకుంటే షాంపూలను గవర్నమెంట్ బ్యాన్ చేస్తుందండి. కాకపోతే టిన్స్ ఉంటాయి కదా మేడం, టిన్స్ లో వచ్చే షాంపూ ఉదాహరణకు సన్ సిల్క్ ఉందా అనుకుందాం, టిన్స్ లో వచ్చేది చిక్కగా ఉంటుంది, సాచెట్స్ లో వచ్చేది పల్సగా లిక్విడ్ అట్లా లూజ్ గా ఉంటుంది. అంటే ఇది రెగ్యులర్ గా మనం నార్మల్ పీపుల్ వాడుకోవడానికి ఉపయోగపడేది అనమాట. ఇది కొంచెం డబ్బు ఎక్కువ పెట్టగలిగే, సో డబ్బా కొనుక్కుంటే మంచిది, ఇది క్వాలిటీ అనమాట. అంటే ఇప్పుడు మనకి ఏ విధమైనటువంటి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా ఈ ఆయిల్ అయితే అప్లై చేసుకోవచ్చు అంటారు. తప్పకుండా దాంట్లో ఎలాంటి ప్రాబ్లం, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ లేవు. షుగర్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు కూడా వాడుకోవచ్చు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్ వాడద్దు మేడం, ఎందుకంటే వాళ్ళకి ప్లెయిన్ గా అయిపోద్ది. వాళ్ళకి అయిందనంటే దాదాపుగా అవి లోపల వేర్లు డ్యామేజ్ అయ్యి ఉంటాయి. డ్యామేజ్ అంటే ఇప్పుడు కుర్చీకి 4 కాళ్ళు తీసేసాం, అటు పడి ఉంటుంది, ఇక దాన్ని ఎవరు లేపాలి, ఆ స్టేజ్కి వచ్చేస్తాయి అన్నమాట సెల్స్ అట్లా. అందుకని వాళ్ళు వాడకుండా మిగిలిన ఎవరైనా వాడుకోవచ్చు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే అబ్బాయిలకి ముఖ్యంగా బట్టతల రాబోయే ముందు ముఖ్యమైన సూచన ఒకటి ఉంటుంది, చెప్పండి. వాళ్ళకి తీస్తేనే ఊడేస్తుంటాయి.
ఇంకా అది బట్టతల వచ్చేస్తుంది అనే ముందు సూచన అది. ఓకే, జస్ట్ పట్టుకుని వచ్చేస్తాయి వాళ్ళకి. వచ్చేస్తాయి. స్నానం చేసి ఇన్ని పోతుంటాయి, స్నానమే చేయట్లేదు, దువ్వట్లేదు, పోతున్నాయేమో అని చెప్పి కొంతమంది గుండు చేసుకుంటారు మళ్ళీ మంచిగా వస్తుందని. అది పోయి అబద్ధం. గుండు చేసుకునే లేదా షార్టన్ చేయించుకుంటే కూడా అవి కూడా ఊడిపోతుంటాయి. పెద్దవి అయితేనే మనకు కనపడుతుంటాయి రాలినప్పుడు, చిన్నవి కనపడవు కాబట్టి రాలుతుందని ఫీల్ అవుతారు తప్ప ఏం కాదు. అబ్బాయిలు ఎప్పుడైతే జుట్టు ఇట్లా పట్టుకొని తీస్తే వస్తుందో బట్టతల వస్తుందని ముందే గమనించి మంచి ఆయిల్స్ కానీ మంచి ప్రొడక్ట్స్ కానీ వాడుకొని హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసుకోవాలి. నేను ఇంతకుముందు మీరు ఖచ్చితంగా చెప్పింది ఏంటంటే 16వ రోజుకి కొత్త వెంట్రుకలు తిరిగి వస్తాయి అని చెప్పిన. మళ్ళీ మీకేం చెప్పానంటే అమ్మాయిలు కానీ మహిళలు కానీ 2 days గ్యాప్తో వాడాలని చెప్పిన. 2 days గ్యాప్తో వాడే వాళ్ళు 16వ రోజుకు నాకు రాలేదు కదా అనొద్దు. ఎందుకంటే 16 రోజుల్లో వాళ్ళు పెట్టుకునేది 3-4 సార్లే. సో 16 times పెట్టుకోవాలి. అబ్బాయిలు కూడా ఇలాగే వాడుతూ 16 times పెట్టుకునే లోపల పోయిన వెంట్రుకల్లో చాలా వరకు తిరిగి వస్తాయి. ఫాలింగ్ కూడా 50-80% కంట్రోల్ అవుతుంది. సో హెయిర్ ఫాల్ లక్షణాన్ని గమనించి వాడుకుంటే అబ్బాయిలు రాబోయే బట్టతలు నివారించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మేడం, బట్టతల యొక్క లక్షణం ఒక్కసారి స్టార్ట్ అయిందంటే చిన్నగా ఊడగొట్టుకుంటూ పెరుగుతూ ఉంటుంది. అది పెయిన్ గురికేస్తే ఎట్లా వచ్చేస్తుంది అలానే వచ్చేస్తుంది. కొంతమందికి ఇక్కడి మొత్తం పోయి ఉంటుంది, ఈ సైడ్లు ఉంటాయి. అంటే ఈయన ఒకేసారి పోయిందా లేదు కదా, ఎక్కడో స్టార్ట్ అయింది, ఇటు అటు కొట్టేసుకుంటూ వెళ్ళిపోయింది. ఒక ఆయనకి ఇక్కడ ఫస్ట్ నేను 4-5 ఏళ్ళ కింద ఇంతే ఉండేది, వెనకాల బ్యాక్ సైడ్ ఉంటది, ఈ మొత్తం పోయింది. ఇప్పుడు మన బ్రహ్మానందం నేను ఆ మాట అనకూడదు, ఆయన మాట్లాడితే చూపిస్తారు కదా, అది ఆయనకి అదృష్టం, అందుకే దాన్ని ఉంచుకున్నాడు. ఏదో ఒకటి తిప్పలు పడేవాడు. ప్లాంటేషన్స్ చాలా ఉంటాయి కదా, సో పెరుగుతూ ఉంటుంది అనమాట. అది ఆయనకి చాలా ప్లస్ అండి అసలు. ప్లస్ అయితే ఎప్పుడైతే పెరుగుతుందో మన ఆయిల్ వాడినప్పుడు అది పెరగకుండా ఉంటది, ఆ చుట్టూ కొన్ని వెంట్రుకలు వస్తాయి. సో ఈ బట్టతల ఉన్న వాళ్ళు కొంత ఉన్న వాళ్ళు పెరగకుండా చూసుకోవచ్చు, ఇంకా కొన్ని కొత్త వెంట్రుకలు తెప్పించుకుని ఒక బెటర్ లుక్ ఇవ్వచ్చు. ఓకే అండి, ఓకే ఓకే. ఇప్పుడు ఎన్నో రకాల దీని వాడటం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎవరు వాడాలి, ఏ టైంకి యూజ్ చేయాలి, ఎంతో క్లారిటీగా చెప్పారండి. అంటే ఇప్పుడు సాధారణంగా ఏదైనా ఒక ఐటమ్ మనం తీసుకుంటున్నామంటే తెలియదు, దాన్ని వాడే విధానం కూడా తెలియాలి కదా. ఇప్పుడు ఆ విధానం కూడా పర్ఫెక్ట్గా చెప్పారు రామారావు గారు. ఇంకా మీ ప్రోడక్ట్ వాడటం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటారు? అమ్మాయిలు అయితే నిత్యము బాధపడుతున్నారు మేడం. ఇప్పుడు సాధారణంగా మనం కొబ్బరి నూనె పెట్టుకుంటాం, కొబ్బరి నూనె పట్టించింది పెట్టుకుంటున్నాము, అయ్యా మేము కురుడీలు తెచ్చి పట్టించుకున్నాం అయినా ఊడిపోతున్నాయి అంటారు. కొబ్బరి నూనె పెట్టుకుంటే జుట్టు ఊడకుండా నివారించడం కోసం కాదు, తైల సంస్కారం కోసం పెట్టుకుంటూ ఉంటాం, జుట్టు రేగిపోకుండా, జుట్టు అణిగి ఉండడానికి, మరియు మంచి స్మెల్ రావడానికి. ఓ బిడ్డ ఉంది, బిడ్డను ఎత్తుకున్నప్పుడు బిడ్డ తలలో దుమ్ము ధూళి ఇప్పుడు స్మెల్ రావద్దు కదా, అందుకని పూలు పెట్టుకుంటాం చూడండి, మంచి స్మెల్ రావాలి. అట్లనే మంచి సువాసన వచ్చేటువంటి కొబ్బరి నూనె పెట్టుకుంటాం. కొబ్బరి నూనె తలకు ఏ విధంగానూ పని చేయదు, ఆముదం పని చేస్తుంది మళ్ళీ బ్రహ్మాండంగా. ఆముదం మంచి దగ్గర ఆముదం స్మెల్ భరించలేక ఎవరు పెట్టుకోవట్లేదు ఇప్పుడు. సో కొబ్బరి నూనె తైల సంస్కారం కోసం పెట్టుకుంటున్నారు. అది కొంచెం మనం నార్మల్ ఆయిల్లో కలిపినా కూడా స్మెల్ భరించలేక దాన్ని పెట్టుకోలేం. నిజంగానే అది ఆముదం రెగ్యులర్ గా రాసుకుంటే కూడా చాలా మంచిది కదండి. మెదడు చలవ చేయడానికి ఉపయోగపడుతుంది ఆముదం. సో అవో ఇవో పెట్టుకోవడం వల్ల, చిట్కాలు చేయడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ కాదు. తగిన అసలు కీలరికి వాత పెట్టమన్నారు కదా, నేను ఏమేమో తెచ్చుకున్నా, ఏమేమో అసలు పుండు ఇక్కడ ఉంటే ఇక్కడే మంది వేయాలి, ఇక్కడెక్కడ వేస్తే ఎట్లా. నేను అనేది అది మన ఆయిల్ తలలో జనరేట్ అయ్యే ఎక్సెస్ హీట్ను కూడా తగ్గిస్తుంది, ఎక్సెస్ హీట్ తీసేస్తుంది క్రమంగా. ఇప్పుడు మీకు నిద్ర వస్తుందని చెప్పాను, ఆయిల్ పెట్టుకుంటే హాయిగా నిద్రపోవచ్చు. ఫస్ట్ డే అంటే ఏదో కొత్తగా ఉంది అనుకుంటారు, కానీ నెక్స్ట్ డే నుంచి హాయిగా నిద్రపడుతుంది. ఇప్పుడు నిద్ర పడుతుంది అంటే దాని అర్థం ఏమిటి? నిద్ర వస్తుంది అని అంటే బ్రెయిన్లో హీట్ తగ్గిపోయింది అని ఎట్లా చెప్తా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తా ఉదాహరణ. ఎండలో బాగా తిరిగి వచ్చాం, మా నాన్న తిరిగి వచ్చాడు, అమ్మ ఏరే ఎండలు పడిచ్చా, ఫ్యాన్ ఏంట్రా, కూలర్ ఏంట్రా అమ్మా అని విశ్రాంతి తీసుకుంటాడు. అప్పటి వరకు వేడిని తట్టుకున్నటువంటి బ్రెయిన్ ఎప్పుడైతే మన ఆయిల్ కూల్ చేస్తుందో అప్పుడు రెస్ట్ కోరుకుంటుంది, ఆ రెస్టే నిద్ర. సో
సో దీనివల్ల వెంట్రుక సమూలంగా కూడా రిపేర్ అవ్వుకుంటూ వస్తుందండి. అన్ని వెంట్రుకల సమూలం అన్ని ప్రాబ్లమ్స్ని స్లోగా క్లియర్ చేసుకుంటూ వస్తుంది. ఓకే ఓకే. హెయిర్ ఫాల్ తగ్గడమే కాదు, నిద్ర సమస్యలు తగ్గుతున్నాయి, తలనొప్పి తగ్గుతుంది, ఎన్నో రకాలుగా ఇది డాండ్రఫ్ సమస్య తగ్గుతుంది, అలాగే చిన్నపిల్లల్లోని మనకి తెల్ల వెంట్రుకలు ఉన్నాయి అది తగ్గుతుంది, ఎన్నో రకాలుగా ఇది ఉపయోగపడుతుంది కదండి. ఇది అందరికీ అందుబాటులో కావాలంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇప్పుడు మీతో నేను మాట్లాడే కదా మేడం, డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇవ్వండి, నా అడ్రస్ ఇవ్వండి. బోడుప్పల్, హైదరాబాద్ బోడుప్పల్. స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోరుగా? ఎప్పుడో ఒకసారి జరుగుద్ది మేడం. అయితే నేను ఒకరిద్దరు మనుషులను పెట్టుకుని వాళ్ళతో మాట్లాడించవచ్చు. కస్టమర్ ఫోన్ చేసినప్పుడు ఆయన రికార్డ్ చేసుకుంటారు నువ్వేం మాట్లాడినావు అనేది. ఇట్లాంటి వాటి కోసం ఒకటే కాంటాక్ట్ నెంబర్ కాకుండా ఒకటికి 2 నెంబర్స్ పెడితే అది కలవకపోయినా దేనికి అన్నట్టు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఐటమ్. నా స్టూడెంట్స్ ఎవరైనా రాంగ్ మాట్లాడారు అనుకోండి, ఇప్పుడు ఎవరు బయట దూరం ఉన్న వాళ్ళు మేడం ఫోటోలు పంపిస్తారు, తల పైనుంచి తీసి పంపించమంటాం. తల పైనుంచి తీసి పంపించినట్టు అప్పుడు ప్లెయిన్ గా ఉందా, పల్సగా ఉందా, ఎక్కువ పల్సగా ఉందా, తక్కువ పల్స చూసి దాన్ని సరైనటువంటి మెసేజ్ ఇవ్వాలి మనం. ఒకవేళ మాస్టర్స్ ఎవరైనా కానీ రాంగ్ మెసేజ్ టైప్ చేసి పంపించారు, లేదా రాంగ్ మెసేజ్ కనుక ఇచ్చారు అనుకోండి, నువ్వు చెప్పినావు నాకు ఎందుకు రాలేదు, నువ్వు చెప్పినావు నాకు ఎందుకు కంట్రోల్ కాలేదు, ఒక బాటిల్ కంట్రోల్ అయిద్ది అన్నావు అంటే నేను చెప్పట్లేదు అన్నమాట. ఒక బాటిల్ 50 to 80% కంట్రోల్ అవుతుంది. మాస్టర్ పొరపాటున ఒక బాటిల్ కంట్రోల్ అని చెప్పిండు అనుకోండి, పీక పట్టుకుంటాడు. అంటే ఏం జరుగుద్ది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒక మనిషితో మాట్లాడాలంటే ఆయన ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు ఒక 10 నిమిషాలు అయినా మాట్లాడు ఒకటే మనిషికి. ఆయన నెక్స్ట్ తీసుకుంటా అన్నప్పుడు ఇంకొక 10 నిమిషాలు మాట్లాడాలి, తీసుకున్న తర్వాత ఇంకో 10 నిమిషాలు మాట్లాడాలి. ఒక మనిషి ఒక బాటిల్ తీసుకుంటే ఒక మనిషికి అరగంట అంటే మధ్యలో డౌట్ వచ్చి మళ్ళీ ఫోన్ చేస్తాడు. అంటే పర్సన్ కౌన్సిలింగ్ చేసిన తర్వాత వాళ్ళకి సమస్య ఏ విధంగా ఉంది ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వాట్సాప్ ద్వారా వాళ్ళ స్కాల్ప్ అంతా కూడా మీకు పిక్ పంపిస్తే దాని ప్రకారంగా ఇవి ఎన్ని బాటిల్స్ వాడాలి ఏంటి అనేది ఒక క్లారిటీగా పంపిస్తారనమాట. ఓకే అండి. ఓకే. మా సెంటర్కి వస్తేనేమో డైరెక్ట్ గా కన్సల్టింగ్ ఫీజు ఉండదు, అందరూ స్కాన్ చేసి చూస్తాం. అవును, స్కానింగ్ ఫీజు కూడా ఉండదు, మీకు బెనిఫిట్ జరుగుతుంది. ఈ ప్రొడక్ట్ పెట్టే డబ్బులు ఏమైతే ఉన్నాయో మనం సాధారణంగా ఈ టెస్ట్లన్నీ చేయించుకోవడానికి వాటికే సరిపోవు. అవును మేడం, స్కానర్ కూడా ఫ్రీనే. ఓకే. సో మీకు బెనిఫిట్ జరుగుద్ది, ఈ విధంగా జరుగుద్ది, ఇన్ని రోజులు జరుగుద్ది, ఇంతవరకు జరుగుతుంది. తీసుకోండి. ఒకవేళ తీసుకోము, డబ్బు లేదు, తర్వాత తీసుకుంటాము, నాకు నమ్మకం లేదు, వెళ్ళిపోవచ్చు. స్కానింగ్ ఫీజు ఏ ఫీజు లేవు, అయినా వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. ఒక మనిషి కనీసం అరగంట. అయితే దూరంగా ఉండే వాళ్ళు రాలేరు కాబట్టి వాళ్ళు తల పైనుంచి ఫోటోలు తీసి పంపినప్పుడు తల పై భాగం చూసి ఆటోమేటిక్గా మనం ఎంతవరకు బెనిఫిట్ జరుగుతుందో చెప్పగలుగుతాం. అయితే కొంతమంది అడుగుతారు, తల పై భాగం చూసి ఎడ తెలుస్తుంది నీకు? లాజిక్ ఏం లేదు అందులో. నేను ఇందాకనే చెప్పిన, ప్లెయిన్ గా ఉందంటే లోపల వేర్లన్నీ కూడా డ్యామేజ్ అయి ఉంటాయి, మూలాలు దెబ్బతిని ఉంటాయి, బయటికి రావు. తక్కువ పలసబడి ఉందనుకోండి తక్కువ వెంట్రుకలు వస్తాయి, ఎక్కువ పలసబడి ఉందనుకోండి ఎక్కువ వెంట్రుకలు. ఇట్లా సింపుల్ అనమాట. ఎవరికైనా తెలిసిన లాజిక్ ఇది. అలాగే ఆయిల్ అప్లై చేసేది కూడా మీరు మనం ఓవరాల్ గా మొత్తం మన హెడ్ అంతా అవసరం లేకుండా ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే అప్లై చేస్తే సరిపోతుంది. ఈ సుడి వరకు, ముందు నుంచి సుడి వరకు ఇక్కడ అవసరం లేదు. ఒకవేళ పెట్టినా కూడా ప్రాబ్లం ఏం లేదు కదా. ఏ ప్రాబ్లం లేదు. ఆయిల్ ఎందుకు వేస్ట్ చేయాలి? ఓకే అండి. కాస్ట్లీ ప్రొడక్ట్ కాబట్టి వేస్ట్ ఎందుకు చేయాలి? ఆయన ఇక్కడ పెట్టిన తర్వాత ఇవన్నీ కారుతుంది, ఇవన్నీ అంటేస్తుంది. ప్లస్ అంతా రాసుకున్న తర్వాత అబ్బాయిలు దీనికి రాసుకుంటారు, అమ్మాయిలు దీనికి రాసుకుంటారు. అవును, సింపుల్ అనమాట. అంటే ఆయిల్ కూడా వేస్ట్ కావద్దు కదా మేడం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మేము ఫోన్లలో కూడా ఫోన్ చేసి మీకు అయ్యా మీకు బెనిఫిట్ రాదండి వాడొద్దని ఎందుకు చెప్తాము. అంతకంటే ముందు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కూడా మా దగ్గరికి రావడానికి ముందు ఫోటోలు పంపండి, మేము రమ్మంటే రాండి. ఆయనకి ఏం బెనిఫిట్ రానప్పుడు ఆయన ఎక్కడో కుక్కటిపల్లి నుంచి ఎంతో కష్టపడి మా దగ్గరికి వచ్చిన తర్వాత స్కాన్ చేసి చూసి అబ్బా మీకు ఏం రావండి అంటే ఎంత బాధపడతారు మేడం. ఎంతో కష్టపడి ఎంతో ఆశతో వచ్చిండు ఆయన. ఆ వచ్చే పోయే కష్టము కూడా వాళ్ళకి ఇవ్వము, వాళ్ళ డబ్బుని రవాణా ఖర్చులను కూడా వేస్ట్ చేయవద్దనే ఉద్దేశంతో ముందుగా ఫోటోలు పంపి మీకు బెనిఫిట్ జరుగుద్ది, తక్కువ బెనిఫిట్ జరుగుద్ది అని చెప్పినాం అనుకోండి, తక్కువకే ఫిక్స్ అయ్యారండి. మీరు ఎక్కువ జరిగింది ఎక్కువకే ఫిక్స్ అయ్యారండి, జరగదు అంటే రాకండి. అంటే ఇంత క్లియర్ గా చెప్తాం అనమాట. నేను ఏదైతే చెప్పానో ఖచ్చితంగా బెనిఫిట్ వచ్చి తీరుతుంది. అంతే. చాలా కాన్ఫిడెంట్గా మీరు మాట్లాడేటప్పుడే మీ ప్రోడక్ట్ పట్ల ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో అర్థమవుతుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా అందరూ వాడితే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందని అయితే నాకు కూడా చాలా క్లారిటీ అండ్
వచ్చేసిందండి నాకు కూడా. నేను కూడా దీన్ని వాడాలనుకుంటున్నాను. రామారావు గారు అలాగే ఓన్లీ ఇది ఒకటేనే కాదు, మీ దగ్గర టీత్ పౌడర్కి సంబంధించింది కూడా ఒకటి ఉందని నేను విన్నాను. అది కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, దాంతో రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. అందరికీ అది అందుబాటులో ఉంది. అందరూ తీసుకునే విధంగా ఇది ఏదైతే అతి తక్కువ, ఇది 1200 అంటున్నారు కదా. 1200 ఉంది, 1000. ఓకే, 1000 to 1200 లోపు ఇది వస్తుంది. ఇది కూడా అంటే ఇంచుమించు మనం ఒక 2 months వచ్చేస్తుంది. మీరు చెప్పిన దాని ప్రకారం అమ్మాయిలు ఇంకా ఎక్కువ అయితే నెలకి 10 రోజులు పడతారు, 20 రోజులు వాడరు. 2 days గ్యాప్ కదా. ఓకే. 2 ఇప్పుడు నెలలు వస్తుంది. దాని గురించి కూడా మనం ఫర్దర్గా నెక్స్ట్ దాని గురించి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. అది కూడా చాలా బాగుందని ఆ ప్రోడక్ట్ గురించి కూడా విన్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మా వీఫై న్యూస్ ఛానల్కి వచ్చి ఎంత మంచి ప్రోడక్ట్ని మాకు పరిచయం చేశారు. దీని రిజల్ట్ చూసిన తర్వాత నేను కూడా దీని గురించి నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడియన్స్కి నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ప్రోడక్ట్ని వాడండి నేను కూడా ప్రమోట్ చేస్తానండి. మేడం థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామారావు గారు.